హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్ చైనా మధ్య తగాదాలు పెట్టేందుకు పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ సంచలన ఆరోపణలు చేశారు. సరిహద్దులు లేని సంస్కృతి, సాంస్కృతిక దౌత్యం పాత్ర, అభివృద్ధి అనే సమావేశంలో లావ్రోవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ప్రస్తుత పరిణామాలను నిశితంగా గమనిస్తే చైనా వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తూ పశ్చిమ దేశాలు ఇండో పసిఫిక్ ప్రాంతం అని పిలవడం మొదలుపెట్టాయి. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు భారత్ చైనా సంబంధాలపై ఆసక్తికరంగా మారాయి. పశ్చిమ దేశాలు చైనా వ్యతిరేక ధోరణితో ఇండో పెసిఫిక్ అనే పదాన్ని ప్రవేశపెట్టాయి. దీనివల్ల భారత్ చైనా మధ్య ఎప్పుడైనా గొడవలు వస్తాయని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. భారత్, ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్లు కలిసి ఏర్పాటైన క్వాడ్ను గతంలో లావ్రోవ్ తీవ్రంగా తప్పుపట్టారు. చేసేందుకే దీన్ని ఏర్పాటు చేశారని విమర్శించారు. అయితే ఆస్ట్రేలియా, యూకే, యుఎస్లు కలిసి ఏయుకేయుఎస్ సైనిక కూటమి ఏర్పాటు తర్వాత ఆయన క్వాడ్పై విమర్శలు చేయడం ఆపేశారు. ఈ సందర్భంగా పశ్చిమ దేశాలు ఆగ్నేయ ఆసియా దేశాలను అణగదొక్కాలని చూస్తున్నాయని ఆరోపించారు. పశ్చిమ దేశాలు భారత్, చైనా లాంటి శక్తివంతమైన దేశాల మధ్య భిన్నాభిప్రాయాలను పెంచడానికి ప్రయత్నిస్తున్నాయని లావ్రోవ్ అభిప్రాయపడ్డారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని శాంతి, సహకారాన్ని దెబ్బతీసేలా విదేశీ కుట్రలు సాగుతున్నాయని ఆయన హెచ్చరించారు. తాము ఇక్కడ దశాబ్దాలుగా భాగస్వాములుగా ఉంటూ ఆర్థికంగా, రాజకీయంగా, సైనిక పరంగా బలపడుతున్నామని లావ్రోవ్ తెలిపారు. ఈ క్రమంలో ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో మాదిరిగానే పశ్చిమ దేశాలకు చెందినవారు ఇక్కడ కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే వారు ఆగ్నేయాసియా దేశాలను అణగదొక్కాలని అనుకుంటున్నారని ఆరోపించారు. లావ్రోవ్ వ్యాఖ్యలు వింటే ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని రాజకీయ సమీకరణాలు మరింత సంక్లిష్టంగా మారుతున్నాయన్న విషయం స్పష్టమవుతోంది. పశ్చిమ దేశాలు తమ ప్రాభవాన్ని ఈ ప్రాంతంలో కొనసాగించేందుకు ప్రత్యేకంగా చైనాను అణగదొక్కే క్రమంలో భారత్ను ఒక వ్యూహాత్మక భాగస్వామిగా మలుచుకోవాలని చూస్తున్నాయన్న అభిప్రాయం ఆయన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తూ గ్లోబల్ సౌత్ దేశాల అభివృద్ధికి సహకరిస్తోందని రష్యా ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు తెలిపిన విషయాన్ని తెలిసిందే. ఇది చూస్తే లావ్రోవ్ వ్యాఖ్యలలో ఒక పంథా ప్రకటన మాత్రమే కాకుండా ఆ ప్రాంతంలోని శాంతి భద్రతలపై ఉన్న ఆందోళన కూడా వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా చైనా, భారత్ మధ్య సరిహద్దు సమస్యలు మరియు ఆర్థిక పోటీతో కూడిన సంబంధాలు ఇప్పటికే సవాళ్లతో కూడుకున్నవే. అయితే పశ్చిమ దేశాలు మధ్యవర్తిత్వం చేయడం వల్ల ఈ సంబంధాలు మరింత బలహీనపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ అయితే ఎప్పటికప్పుడు తన జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చే విధానాన్ని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో లావ్రోవ్ చేసిన వ్యాఖ్యలు పశ్చిమ దేశాల వ్యూహాల పట్ల ఉన్న అనుమానాలను హైలైట్ చేస్తూ ఉండగా భారత్, చైనా సంబంధాలలో కొత్త మలుపులు తలెత్తే అవకాశం ఉందా అనే ప్రశ్నను మరోసారి ముందుకు తెస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.